నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మహిళా రక్షణ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 13వ అదనపు జిల్లా జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు కమ్ స్త్రీలపై జరిగే అత్యాచార విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శ్రీమతి ఎం వాణి గారు, అలాగే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి డాక్టర్ పి మంజులాదేవి గారు. వారిచి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, సెక్షన్ 375, 376 మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తుంది ఈ సెక్షన్స్ ద్వారా? ముందుగా చెప్పినట్లు ఐపీసీ బిఎన్ఎస్ 2323తో ఈ రీప్లేస్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ 2023లోని సెక్షన్స్లో 63 to 63, 64, 65, 66ల ద్వారా స్త్రీలకు అత్యాచారం, ఎలా లైంగిక దాడులు వంటి అగాత్యాలు పట్ల బలమైన న్యాయ రక్షణ కల్పిస్తుంది ఈ చట్టం. ఐపీసీ 375, 376లో సమానంగా మరింత ఆధునిక కఠిన చర్యలు తీసుకోవాలనే రూపొందించింది. ఈ చట్టాలు రూపొందించబడ్డాయి కాబట్టి ముఖ్యంగా సెక్షన్లు అని వాటిని రక్షణ కోసం బిఎన్ఎస్లో అంటే భారతీయ న్యాయ సంహిత 2023లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ముందుకి. ముఖ్యంగా సెక్షన్లకు అనే వాటికి రక్షణ ఎలా ఉంటుంది అంటే అండర్ సెక్షన్ 63 రేప్, అత్యాచారం, మహిళలపై ఆమె మనస్ఫూర్తిగా అంగీకారం లేకుండా బలవంతంగా మోసం, బెదిరించి వాళ్ళ బెదిరింపులతో లైంగిక చర్యలు జరిపితే రేప్గా పరిగణించబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఒకవేళ రేప్ జరిగినప్పుడు పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. ఓకే. శ్రీలత గారు నిజామాబాద్ నుంచి. హలో మేడం, ఇక్కడ మేము రెంట్కుంటున్నాం మేడం. ఓకే అండి. అయితే ఆ ఓనర్ వాళ్ళు ఇద్దరు అందులో అయితే వాళ్ళ సెకండ్, మేము ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం రెంట్కి. సెకండ్ వాళ్ళ పాప పైన ఉంటుంది, మాకు ఎదురునే ఉంటుంది, మేము పైన ఉంటుంది మేడం. అయితే మధ్యలో సీసీ కెమెరా పెట్టి ఇట్లా చేత మీరు వస్తుందని చెప్పేసి పెట్టి నాది వీడియోస్ తీసి అందరికి ఇట్లా చూపిస్తుంది మేడం. మీవా అండి? చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అసలు. మీ పాపవా మీవా? మావే మేడం. ఇద్దరు మధ్యలో ఇట్లా దారి ఉంటది, అయితే మధ్యలో సీసీ కెమెరాలు పెట్టేసింది. ఇంటి ఓనరా అండి? ఇంటి ఓనరా? ఇంటి ఓనర్ కాదు, అయితే సెకండ్ వాళ్ళు వీళ్ళు పాలు అయితే అన్నదమ్ముల పిల్లలు, కానీ మేమేమో రెంట్కుంటాం, ఆమెమో వాళ్ళ బిడ్డ అన్నట్టు. రెండో అయిన వాళ్ళ పాప ఆమె. ఇది మా ఇల్లు, మా ఇష్టం, నాకు చేస్తాం అన్నట్టు చేస్తుంది మేడం. ఇక్కడ ఉండకుండా అంటే వీడియోస్ తీసి ఫొటోస్ తీసేసి మా అందరికి బయట అందరికి చూపిస్తుంది, ఇలా ఇల్లు అందరికి ఇట్లా ఇట్లా ఆమె అట్లా ఇట్లా అని చెప్పేసి. మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఏం చూడలే మేడం. ఇట్లా వాళ్ళేమో ఇట్లా పరువు అవుతుంది అన్నట్టు వాళ్ళు చూస్తారు, కానీ నేను అసలు ఇంతకీ బయటకు వెళ్ళని ఏమన్నాను మేడం. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తే బాగుంది అని అర్థమైందమ్మా. లాయర్ గారు, అమ్మా మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. మహిళలను అవమానించే వీడియోలు, అబ్సీన్ యాక్ట్స్, సైబర్ హరాస్మెంట్కు క్రిమినల్ కేసు పెట్టొచ్చు. చట్టంలో బిఎన్ఎస్ చట్టంలో 74, 75, 77, 79 ప్రకారంగా మీరు క్రిమినల్ కేసు పెడితే పోలీసులు విచారణ జరిపిస్తారు. పోలీసు వాళ్ళు దానికి సంబంధించిన వీడియోస్ అన్ని సేకరిస్తారు, మీకు తగిన న్యాయం చేస్తారు, కోర్టులో కేసు కూడా ఫైల్ చేస్తారండి. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారండి? ఇవ్వచ్చు. ఓకే, ఇస్తేనే యాక్షన్ అవుతుంది. దాంట్లో చిన్న చిన్న చెప్తాను కదా, దాని గురించి ఎందుకు ఇట్లా పెద్దగా అన్నట్టు చేస్తున్నా వదిలేయాలి కదా మేడం. కెమెరా పెట్టేసరికి నాకు ఇంకేమన్నా నా ఫోటో తీసి ఇంకేమన్నా ఏమన్నా నాకు భయం అనిపిస్తుంది మేడం. అట్లా ఆమె లేడీని కానీ ఆమె ఎందుకు అట్లా చేస్తుందో అట్లా భయం. మీరు పోలీసులకి ఇచ్చినప్పుడు వాళ్ళు తగిన చర్య తీసుకుంటారు. వాళ్ళు తగినంగా వాళ్ళని పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఏం న్యాయం చేయాలో వాళ్ళు ఆలోచించి చేస్తారు. చెప్పండి మేడం, సెక్షన్ ఏమో అన్నారు. 74, 75, 77, 79 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 2023. జడ్జి గారు, మనం ఇంతకు ముందు మాట్లాడుతున్నాము. అయితే సెక్షన్ 63 రేప్, అత్యాచారం, మహిళలపై ఆమె మనస్ఫూర్తిగా అంగీకారం లేకుండా బలవంతంగా మోసంతో బెదిరింపులతో లైంగిక చర్యలు జరిపితే రేప్గా పరిగణించబడుతుందండి ఈ సెక్షన్ ప్రకారం. అయితే ఈ విధంగా జరిగినప్పుడు సెక్షన్ 64 పనిష్మెంట్ ఫర్ రేప్ అంటే అత్యాచారానికి శిక్ష.
అలా ఆ శిక్ష ఎలా వేయాలంటే రేప్ చేసిన వారికి కనీసం 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు లేదా మరణదండన విధించబడుతుంది. అయితే అలాగే స్పెషల్ అగ్రివేటెడ్ కేసెస్ అని ఉంటాయి. వాటికి కూడా చాలా మరింతగా బలంగా అలా అగ్రివేటెడ్ కేసెస్లో జైలు శిక్ష మరింతగా ఇవ్వాల్సి ఉంటుంది. అదే కేసెస్ బట్టి సడన్ కేసెస్ బట్టి నిర్ధారణ జరుగుతుంది. సాక్ష్యాధారాల ప్రకారము, విక్టిమ్ చెప్పే ఎవిడెన్స్ ప్రకారము అలా చేయవచ్చు, శిక్షలు ఇవ్వబడుతుంది. ఓకే. మానభంగం జరిపి హత్య చేసినప్పుడు ఎలాంటి శిక్ష పడుతుంది? హత్య చేసింది అది వేరేగా వస్తుంది. మర్డర్ కింద తీసుకోవచ్చు అండి. దాంట్లో అగ్రవేటెడ్ ఫామ్ కింద చేసినందుకు వారికి రేరెస్ట్ కింద డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ కొత్త చట్టంలో బిఎన్ఎస్ లో డెత్ పెనాల్టీ అనేది ఇచ్చారు. మైనర్స్ కైనా జరిగినప్పుడు పోక్సో యాక్ట్ తో పాటుగా ఐపీసీలో కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఉంది. ఆ నేరాలు చేసి పాల్పడిన వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు రేరెస్ట్ రేర్ కేసు కింద తీసుకొని. బిఎన్ఎస్ఎస్ లో డెత్ పెనాల్టీ ఇచ్చారు, కొత్తగా వచ్చారు. అది మరింత కఠినంగా ఉంటుంది అన్నమాట శిక్ష. ఓకే. అలాగే ఇంతకు ముందు కాలర్ మనకి చెప్తున్నారు కదా, ఆవిడ మహిళలు కదండి, బయటికి వెళ్ళి మేము ఎలా కంప్లైంట్ ఇస్తాము, అందరికీ తెలుస్తుంది కదా అన్న భయం ఉంటుంది. సో అలాంటప్పుడు పోలీస్ వాళ్ళు వీళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తారు? గోప్యతగా ఉంచుతారా? అసలు ఎలా ట్రీట్ చేస్తారు? పోలీస్ వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేస్తారండి. ఇప్పుడు చాలా సెల్స్ కూడా వచ్చినాయి, ఉమెన్ సెల్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఉమెన్ సెల్స్, ఇంకా సఖీ భరోసా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి వాటిలో గోప్యత. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాకుండా సఖీకి కూడా వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఈ బిఎన్ఎస్ లో ఆన్లైన్ కూడా ఇవ్వచ్చండి. బిఎన్ఎస్ లో ఆన్లైన్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే. 0 FR నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఇస్తే జ్యూరిడిక్షన్ లేదు అనడానికి లేదు. అంటే దీనికి సంబంధించి ఏమైనా టోల్ ఫ్రీ నంబర్ ఉందంటారా? 1091 112. ఓకే, ఇవ్వచ్చండి. 112 1091. జనరల్ గా ఏంటంటే ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉంటారు. సఖీ సెంటర్స్ అంటే కొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇవ్వాలంటారు? సఖీ భరోసా జరిగిన ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు నోట్ చేసుకుని రికార్డ్ చేసుకుని వీళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళు దాని ప్రకారంగా ప్రొసీడ్ అవుతారు. నేమ్స్ కూడా గోప్యతగా ఉంచుతారండి. నేమ్స్ బయటకు రానియకుండా వాళ్ళు సీక్రెట్ ఎంక్వైరీ చేసుకుంటారు. పోలీస్కి కూడా వాళ్ళు చెప్తారు, కోఆర్డినేషన్ చేసుకుంటారు, వాళ్ళు చేస్తారు. భరోసా వాళ్ళు, సఖీ వాళ్ళు. మరి ఇప్పుడు ఆన్లైన్ కూడా ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్స్ 1091 112 కూడా ఇవ్వచ్చు. ఓకే. సఖీ సెంటర్స్ కి వీళ్ళే వెళ్ళాలంటారా, లేకపోతే సఖీ సెంటర్స్ నుంచి ఎవరైనా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారా? వాళ్ళు సహకారం అలాంటి సహకారం కూడా అందిస్తున్నారండి. నేను ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి, మహిళా సంఘాలు కూడా కొన్ని ముందుకు వచ్చి చేస్తున్నాయి. మహిళా కమిషన్ కూడా వీళ్ళు కంప్లైంట్ పెట్టవచ్చండి, ఆన్లైన్ కంప్లైంట్. ఓకే. జడ్జి గారు, అలానే విడాకుల కేసు నడుస్తున్నప్పుడు భర్త భార్య అనుమతి లేకుండా కలిసినప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎలాంటి శిక్షలు అంటే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒకవేళ డైవర్స్ డిగ్రీ అని ఉంటుంది ఫ్యామిలీ కోర్ట్ నుంచి. అలా డిగ్రీ ఆప్టైన్ చేసిన తర్వాత మళ్ళీ భార్య అనుమతి లేకుండా మళ్ళీ అతను ఆమెతో కలిస్తే కనుక అది నేరంగా పరిగణిస్తాము. అది ఎప్పుడు మానభంగం కేసు కింద వస్తుందంటారా? అంటే ఇది సేమ్ ఇలాగే కింద వస్తుంది. ఓకే. అలాంటప్పుడు ఎలాంటి శిక్ష ఉంటుందండి? ఉంటుంది మాక్సిమం. లాయర్ గారు మీరే చెప్పాలి, ఎలాంటి శిక్షలు ఉంటాయి అలాంటప్పుడు? సివియర్ పనిష్మెంట్ సివియర్ గా ఉంటాయి. ఇప్పుడు లైఫ్ అప్ టు లైఫ్ 20 years, దాన్ని బట్టి మానభంగం 63, 64 కింద అప్ టు లైఫ్ ఇస్తున్నారు. మైనర్స్ అయితే డెత్ పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంది. అప్ టు 2 years 7 years వరకు జైలు శిక్ష ఉంటుందండి, విధించబడుతుంది. ఒక 4 గోడల మధ్య జరిగే విషయం కాబట్టి ఇప్పుడు భార్య కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది, కానీ రుజువులు సాక్ష్యాలు ఏమైనా అడుగుతారండి వాటికి? భార్య అంటే ఇప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు ఇప్పుడు 4 walls లో జరుగుతుంది కాబట్టి తన ఇచ్చిన కంప్లైంటే తను చెప్పే సాక్ష్యం బట్టే శిక్ష పడుతుంది. బికాస్ అందరూ ఉండరు కాబట్టి 4 walls లో జరుగుతుంది కాబట్టి తనే మెయిన్ విట్నెస్, తనకే అన్యాయం జరిగింది కాబట్టి తను ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి తన చెప్పిందే మేము ఫైనల్ గా తీసుకొని వాటిపైన మళ్ళీ మెడికల్ ఎవిడెన్స్ చూస్తాము. ఇంకోటి ఏంటంటే మెడికల్ ఎవిడెన్స్ అప్పుడు ఇప్పుడు రేప్ జరిగింది అన్నప్పుడు చాలా జాగ్రత్త, తన దుస్తులు గాని తన వస్తువులు గాని ఏవి తను టచ్ చేయకుండా జాగ్రత్తగా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వీటిపైన కూడా FSL పంపిస్తారు. పంపించినప్పుడు వాటిపైన కూడా చూసి స్టేట్మెంట్స్ కోరబరేట్ అవుతే అమ్మాయి చెప్పింది
మళ్ళీ 164 స్టేట్మెంట్ జడ్జి గారు కూడా మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం చూసుకొని మెడికల్ ఎవిడెన్స్ చూసుకొని ప్రతిదీ అన్నీ చూసుకొని మేము తనకి శిక్ష వేయడం జరుగుతుంది. అలాగే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని చేస్తాము మేడము నేను ప్రొసీడింగ్స్. అయితే అప్పుడు ఓన్లీ అక్యూజ్డ్ కౌన్సిల్ ఉంటారు, జడ్జి గారు ఉంటారు, మేడం ఉంటారు, పీపీ గారు ఉంటారు, మరి విక్టిమ్ ఉంటారు. ఆ మధ్యలోనే మేము చేస్తాం. తెలియకుండా అంటే ఆమె చాలా చెప్పాలనుకుంది ఫ్రీగా చెప్పడానికి, అనుకూలంగా ఏం జరిగిందో చెప్పడానికి ఉంటారు, తను ఒక్కరు ఉంటారు, అంటే మేము ఉంటాం అంతే. అలా జరుగుతుంది ప్రొసీడింగ్స్. ఈ అఫెన్సెస్ లో వల్నరబుల్ విట్నెసెస్ కి సపరేట్ రూమ్ ఉందండి, అలా కూడా చేయొచ్చు. అక్కడ అలా కూడా ప్రొవిజన్ ఉంది, అలా చేశారు. అక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఒక్కరే ఉంటారు, ఎవరు లేకుండా అక్కడ ఒక్కరినే పెట్టేసి అక్కడ నుంచి మేము కోర్టులో మేము కూడా ఆన్లైన్ అడుగుతూ ఉంటాం. కోర్టు హాల్ నుంచి వాళ్ళు ఆన్సర్స్ ఇస్తుంటారు. లాయర్ గారు కూడా అక్కడ నుంచి ఆన్లైన్లో అడుగుతారు. అప్పుడు ప్రలోభ పెట్టడానికి భయపెట్టడానికి అవకాశం లేకుండా అలా జరుగుతుంది. ఇన్ కెమెరా చేస్తాము, లేదా వల్నరబుల్ రూమ్ ఉంది అక్కడ ప్రొవైడ్ చేస్తారు ఎవరి డిస్ట్రిక్ట్ కోర్టులలో. ఇలాంటి విట్నెసెస్కి, చైల్డ్ విట్నెసెస్కి, ఇలాంటి విట్నెస్ రేప్ విక్టిమ్స్కి చేశారు, సపరేట్ రూమ్ పెట్టారు. అక్కడ నుంచి వాళ్ళు చెప్తుంటారు, మేము అడుగుతుంటాము, అదర్ సైడ్ కౌన్సిల్స్ కూడా అడుగుతుంటారు ఆన్లైన్లోనే కోర్టు హాల్ నుంచి. దాని మీద వాళ్ళు ఫ్రీగా ఆన్సర్ చెప్పుకోవచ్చు, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ జరిగిన విషయం టోటల్గా నీట్గా చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఓకే, ఒక బాధిత మహిళ అంటే రేప్ జరిగిన మహిళ ఎలా కంప్లైంట్ ఇవ్వాలండి, అసలు ఏంటి ప్రొసీజర్? జరిగిన వెంటనే తన నమ్మకమైన వ్యక్తులకి సమాచారం అందించవచ్చు, లేదంటే తనకి ఎవరు అవైలబుల్ నంబర్స్ ఉంటాయి, సఖీ సెంటర్స్, భరోసా సెంటర్స్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్ నంబర్ ఉంటే పోలీస్ స్టేషన్కి ఆన్లైన్లో కంప్లైంట్ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఉమెన్ ఎస్ఐ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేస్తారు. మెడికల్కి పంపించడము, దాని తర్వాత మెడికల్కి సంబంధించిన ఆధారాలను సేకరించడము, వాళ్ళ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ గారి ముందు రికార్డ్ చేయడము, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడము, వాళ్ళకి కౌన్సిలింగ్ పంపడము, అన్ని రకాలుగా వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేసి దానికి ప్రొసీడ్ అవుతారు. ఫర్దర్ ప్రొసీడింగ్స్ మొత్తం టోటల్గా. ఓకే, జడ్జి గారు అలానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్యాంగ్ రేప్ గురించి. సో ఈ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ప్రయాణాల్లో అవ్వచ్చు, ఏదన్నా ఆ సందర్భంలో జరిగినప్పుడు ఆ రేప్ చేసిన వాళ్ళ వివరాలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఏవి వీళ్ళకి తెలియవు, కొత్త వ్యక్తులు అయి ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? అంటే సేమ్ ఇలాగే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు వెళ్ళి ఇలా జరిగింది అంటే తెలియని వ్యక్తులు చేశారు కాబట్టి తనకి పేర్లు తెలియదు కాబట్టి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, మళ్ళీ డిలే లేకుండా చూసుకోవడము, ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయడము. అలా ఒకవేళ గ్యాంగ్ రేప్ జరిగినా కూడా తనకి ఈచ్ పర్సన్ కి శిక్ష పడుతుంది, లైఫ్ వరకు ఉంటుంది అది. ఓకే, ఇలాంటి వాటిలో 0 ఎఫ్ఐఆర్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఈవెన్ తన ఫోన్ ఉంటే నమ్మకమైన వాళ్ళకి మెసేజ్ పెట్టొచ్చు, పోలీసు ఏదైనా చూసుకొని ఆన్లైన్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఈ విధంగా వాళ్ళు ఇమీడియట్ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ఆన్లైన్ పెట్టారు. బిఎన్ఎస్ లో, భారతీయ న్యాయ సమితిలో కొత్తగా చేర్చారు. ఇది ఏంటంటే ఆన్లైన్ కూడా ఇవ్వచ్చు, 0 ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అది జ్యూరిడిక్షన్ అనడానికి లేదు. సుప్రీంకోర్టు కంటెంప్ట్ కింద కూడా చేసింది ఒక కేసులో, ఏంటంటే ఆన్లైన్ చేయము అంటే చేయాలి. ఓకే, అలాగే జడ్జి గారు భయపెట్టి ఏదో ప్రలోభాలకి గురి చేసి బలవంతంగా రేప్ చేసినప్పుడు ఏంటి? బలవంతంగా అంటే తనకి ఇష్టం లేకుండా విరుద్ధంగా అలా బ్లాక్మెయిల్ చేసి మోసం చేసి ఫాల్స్ ప్రామిసెస్ అని, ఫాల్స్ మ్యారేజెస్ అని, పెళ్లి కాకుండానే వాళ్ళు పెళ్లి చేసుకుంటామని మోసం చేసేసి పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఆ విధంగా చేసినప్పుడు కూడా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తనకి అగ్నెస్ట్ విల్ కాబట్టి, తనకి ఇంట్రెస్ట్, తన కన్సర్న్ లేకుండా అతను అత్యాచారం చేస్తాడు కాబట్టి అలా ఇలా ఈ మధ్య కేసెస్ లో మాకు చాలా ఇవే వస్తున్నాయి. లివింగ్ రిలేషన్షిప్స్ అని, అమ్మాయిలు నమ్మడం అబ్బాయిలని, అలా కొద్ది కాలాల పాటు జరిగిపోతున్నాయి అన్నమాట మొత్తం. అలా జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని నమ్మేసి ఒక్కొక్కసారి అబార్షన్స్ చేయించుకోవడము, ప్రెగ్నెంట్ అవ్వడము. అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారంటే టాబ్లెట్స్ వేసి తెలియకుండా కూల్ డ్రింక్స్ కానీ అలా ఇవ్వడము. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి మా దగ్గర. రోజు అలా చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా కఠినమైన శిక్ష విధించాల్సి వస్తుంది. అంటే నేరం రుజువు అయితే సాక్ష్యాధారాల ప్రకారం
చేయాల్సి వస్తుంది. ఓకే, సో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అంటే వాళ్ళు నమ్మించి కలిసినప్పుడు false బానే promise ఉంటారు పైన, కాబట్టి పాజిటివ్ గా అలా నమ్మేస్తుంది కాబట్టి తన పెళ్లి చేసుకుంటాడని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది ప్రెగ్నెన్సీ వరకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోనని మోసం చేస్తే వారికి కూడా ఓకే. శిక్ష పడే అలాగే ఇప్పుడు మీరు అవకాశం అన్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, ఉన్నంత కాలం బానే ఉంటారు, తర్వాత తర్వాత తిరిగి కేసులు ఏమైనా పెడుతూ ఉంటారు. అది యాక్సెప్ట్ అంటారా? యాక్సెప్ట్ చేస్తారా అండి? దాన్ని నేరంగా పరిగణిస్తారా దాన్ని? చేస్తాం కదా ఖచ్చితంగా. ఓకే, మోసం చేసినట్టే కదా, చీటింగ్ కింద వస్తుంది 420, 417. అది 69 BNS కింద వస్తుంది. అక్కడ మినిమం అలా చీటింగ్ చేసి మోసం చేయడప్పుడు 7 years అలా పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, 2 to 7 years. మేడం దాంట్లో పనిష్మెంట్ ఇంకొకటి అండి, live in relationship 10 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ 69 ప్రకారం ఉంది. 10 years ప్లస్ ఫైన్ ఉంది. దాంట్లో మీరు అడిగారు క్వశ్చన్, కన్సెంట్ అంటే ఫ్రీ కన్సెన్సువల్ రిలేషన్షిప్ అంటున్నారు, కన్సెన్సువల్ అంటున్నారు. అయితే ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు సుప్రీంకోర్టు ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ చూడాలి. ఫస్ట్ ఇనిషియల్ కలిసినప్పుడు వీళ్ళు ఫ్రీ కన్సెంట్ ఉందా, వితౌట్ కన్సెంటా, లేకపోతే వీళ్ళు మభ్య పెట్టారా, ఫ్రమ్ ది ఇంటెన్షన్ చూస్తారు. ఫ్రమ్ ది ఇంటెన్షన్ చూడమన్నారు. ఫ్రమ్ ది ఇంటెన్షన్ డిసీట్ఫుల్ మీన్స్ చేశాడా, ఫ్రమ్ ది ఇన్సెప్షనే వాళ్ళు డిసీట్ఫుల్ మీన్స్ తో వాళ్ళని ప్రలోభ పెట్టుకుని చేశారా అనేది అది చూడమంటున్నారు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళకి పార్టీలకు వెళ్ళడము, అక్కడ ఏదో కల్పించేసేయడము అలా జరుగుతుంది, అది పరిగణించవచ్చు అంటున్నారు. తర్వాత కంటిన్యూ రిలేషన్షిప్ అయినా వాళ్ళు ఇంకా రిలేషన్షిప్ అయిపోయింది కదా, ఇంకా మరి వేరే ఏం చేస్తామన్నట్టుగా ఉంటే అలా రిలేషన్షిప్ కంటిన్యూ అయితే కనుక తీసుకోమంటున్నారు. 10 years పనిష్మెంట్ ప్లస్ ఫైన్ ఉంది. 10 years BNS కింద 10 years ఫాల్స్ ప్రామిస్ టు మ్యారీ. యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుంటానని చెప్తే ఉద్దేశం లేకుండా అలా చేస్తే మాత్రం, అంటే లివ్ ఇన్ అంటేనే ఇప్పుడు చట్టబద్ధత అయింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. అలాంటప్పుడు కలిసి ఉన్నప్పుడు బానే ఉంటున్నారు, ఒకసారి ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి? అలా చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటేనే ఉంటున్నాము అని చెప్తున్నారు. మ్యారేజ్ చేసుకుంటున్నాం అంటున్నారు, వన్ ఆర్ ద అదర్ రీజన్ పోస్ట్ పోన్ చేస్తున్నారు కాబట్టి మేము నమ్మినాము అని చెప్తున్నారు. అయితే విక్టిమ్ స్టేట్మెంట్ బిలీవ్ చేసి మిగతా పరిస్థితులు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ కేసు చూసి దాని కేసు నేరమని రుజువు చేయొచ్చు. అది నేరం కిందనే పరిగణించబడుతుంది. ఓకే, లివ్ ఇన్ రిలేషన్ లో కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలని రూల్ ఏమన్నా ఉందంటారా? అలా రూల్ ఏంటంటే మేడం, విక్టిమ్స్ కనుక వచ్చి కోర్టుకి మాకు ఇలా మ్యారేజ్ చేసుకుంటామంటే మేము లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాము, కంటిన్యూ చేశాము, తర్వాత ఇలా చేసుకోమంటున్నారు, మోసం చేశారు అనేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు దాని ప్రకారంగా మేము ప్రాసిక్యూషన్ కండక్ట్ చేస్తాము. పోలీస్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అదే కోర్టు వారు అవన్నీ నేరం వస్తుందా లేదా, నేరం కింద ఇవాళ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ చూసి శిక్ష వేస్తారు. ఓకే, ఐపీసీ 375 పర్టికులర్ గా ఏం చెప్తుందండి జడ్జి గారు? 375 అంటే రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రేప్, అది 511 కింద, 376 కింద. అది ఇప్పుడు మారింది కాబట్టి సెక్షన్ చేంజ్ అయింది, 63 కింద కాబట్టి. ఇప్పుడు 375 కి 376 కి డిఫరెన్స్ ఏంటి? 376 అంటే అటెంప్ట్ టు రేప్ అన్నమాట. ఒకవేళ రేప్ జరిగి ఉంటే 375 అట్రాక్ట్ అవుతుంది 376 కింద. అప్పుడు 376 కింద పనిష్మెంట్ ఇస్తాం. ఆ విధంగా. ఓకే, 375 డెఫినేషన్ సెక్షన్ మేడం, ఏమేమి రేప్ కిందకి వస్తాయి అనేసి. 376 ఏమో పనిష్మెంట్, పీనల్ ప్రొవిజన్స్, పనిష్మెంట్ ఎంత ఇవ్వచ్చు, ఏమేమి రేప్ కింద వస్తాయి అంటారు? ఏది పర్టికులర్ గా సెక్షన్ కింద మేడం చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, 63, 64, 65, 66 అవన్నీ వస్తాయి. అంటే 63, 64 అంటే బిఎన్ఎస్ ని రీప్లేస్ చేశారు కదా, జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. అంతకుముందు ఐపీసీ ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే క్రైమ్స్ అన్ని కూడాను జూలై 1 తర్వాత ఈ రేప్ కింద 63 కింద 69 కింద ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అయితే, రేప్ జరిగినట్టయితే వాళ్ళకి కన్సెంట్ లేకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి వాళ్ళకి ఒక రకంగా భయపెట్టి ప్రలోభ పెట్టి చేసినప్పుడు 375 డెఫినేషన్, 376 కింద పనిష్మెంట్. ఇక్కడ 63 కింద డెఫినేషన్ ఉంటే 64 కింద పనిష్మెంట్. వేరియస్ అథారిటీస్ కానీ చేసిన వాళ్ళ అథారిటీస్ చేసిన డిఫరెంట్ సెక్షన్, గ్యాంగ్ రేప్స్ అన్ని డిఫరెంట్ చేసినారు, ఏబీసీ కింద క్లాసిఫై చేసినారు. ఓకే, అలాగే లాయర్ గారు ఇప్పుడు మైనర్లు ఉంటారు, మైనర్లకి దీనికి
దీని కిందే వస్తారా మహిళా రక్షణ చట్టాలు? మహిళకి పోక్సో ఉంది, దాంతో పాటు ఇందులో కూడా ఉంది మేడం. ఇందులో కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇందులో కూడా డెత్ పెనాల్టీ ఇచ్చారు. యాక్చువల్ గా 18 years అండర్ ఉండి మైనర్స్ 12 years అండర్ ఉంటే డెత్ పెనాల్టీ ఇచ్చారు. గ్యాంగ్ రేప్స్ కానీ అలాంటివి జరిగితే అసలు పోక్సో యాక్ట్ తో పాటు ఈ ప్రొవిజన్స్ కూడా పెట్టాలి. ఓకే, ఈ ప్రొవిజన్స్ కూడా యాడ్ చేయాలి. దాంతో స్ట్రింజెన్స్ పనిష్మెంట్ దొరుకుతాయి. ఇక్కడ డెత్ పెనాల్టీ ఇచ్చారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితిలో మైనర్స్ కింద అలాంటి అజ్ఞాత్యాలకు పాల్పడితే స్పెషల్ పోక్సో యాక్ట్ తో పాటు స్పెషల్ యాక్ట్ తో పాటు ఈ యాక్ట్ కూడా యాడ్ చేయాలి. ఈ యాక్ట్ కూడా యాడ్ చేసి చార్జ్ షీట్ వేస్తారు. దాంట్లో శిక్షలు వస్తాయి మేడం. ఓకే. జడ్జి గారు, జనరల్ గా మీ దగ్గరికి ఎలాంటి కేసులు వస్తుంటాయి ఎక్కువగా? జనరల్ గా ఇవే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, మోసం చేసి భయపెట్టించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేయడం, రేప్ చేయడం, అలా కంటిన్యూ అవ్వడము. అలాగే ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, గోల్డ్ తీసుకోవడము, బెదిరించడము, ఇలా చేసి రేప్ చేసిన కేసెస్ మోస్ట్లీ వస్తుంటాయి. జనరల్ గా ఆడవాళ్ళు కోర్టుకి రావాలని కేసెస్ పెట్టరు కదా, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతూనే వస్తారు కదా. ఓకే, అలాంటి సందర్భాల్లో ఎలాంటి శిక్షలు వేశారు మీరు? ఎలా అంటే లైఫ్ వరకు ఇచ్చాను, 20 years ఇచ్చాను. ఓకే. ఓకే, ఈ మధ్య కాలంలో మీరు చూసిన, అంటే ఈ మధ్యకాలం జడ్జిమెంట్ ఇచ్చిన ఇలాంటి కేసు ఏదన్నా ఉందండి? కేసు అంటే రీసెంట్గా ఒకరిది లైఫ్ ఇచ్చానండి. అందులో అమ్మాయిని ఇంట్లో మదర్ ఉంటారు, డాటర్ ఉంటారు. డాటర్ ఉంటే తన ఎవరో డిఫెన్స్ తను ఉన్నారు. అయితే ఆయన ఎవరో ఫ్రెండ్షిప్ వాళ్ళ మదర్కి. అలా వస్తూ పోతుంటే అమ్మాయిని చూసి వాళ్ళ మదర్ లేని సమయంలో అతను ఆ అమ్మాయి పైన దాడి చేశాడు, రేప్ చేసి. ఆ అబ్బాయిని వాళ్ళ తమ్ముడు ఉండగా పక్కన ఆ అబ్బాయిని బెదిరించి పైన రూమ్లోకి తీసుకెళ్లి బెదిరించి చేశాడు. అట్లా రేప్ చేసేసి అమ్మాయిని అలా జరిగాయి. అలాంటి కేసులో మొన్న నేను రీసెంట్గానే లైఫ్ ఇచ్చాను. ఓకే. అలాగే లాయర్ గారు, మహిళలకు, అంటే ఈ బాధిత మహిళలకి, రేప్ కాబడిన మహిళలు, అఘాయిత్యానికి గురైన మహిళలకి ఎలాంటి రక్షణ ఉంది? మేము కౌన్సిలింగ్ సెంటర్స్ పంపిస్తారు మేడం. అక్కడ సైకాలజిస్ట్స్ కూడా ఉంటారు. భరోసా సెంటర్, సఖీ సెంటర్ పంపిస్తారు. ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఉమెన్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు ఉమెన్ సేఫ్టీ వాళ్ళు పోలీసు వాళ్ళకి సేఫ్టీగా ఉంచే ప్లేస్లో ఉంచుతారు, వాళ్ళకి సేఫ్టీ చూస్తారు. సరే, అలాగే ఇక్కడ గోప్యత పాటిస్తారు. వాళ్ళ నేమ్స్ కానీ చార్జ్ షీట్లో కానీ ఇలాంటివి వేయకుండా, వాళ్ళ నేమ్ బయటికి రాకుండా విక్టిమ్స్ బాధితులకి వాళ్ళకి చేస్తే కూడా నేరం మేడం. వాళ్ళ నేమ్ డిస్క్లోజ్ చేస్తే కూడా 2 years పనిష్మెంట్ ఉంది. వాళ్ళ నేమ్స్ బయటికి ఇస్తే కూడా పనిష్మెంట్ 2 years పనిష్మెంట్ ఉంది. సో ఆ రకంగా ఏంటంటే వాళ్ళు గోప్యత పాటిస్తారు, వాళ్ళకి తగిన రక్షణ కల్పిస్తారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ లేదా వేరే సఖీ ఇలాంటి భరోసా లాంటి ఆర్గనైజేషన్స్ పంపిస్తారు. అక్కడ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. వాళ్ళ ప్రొటెక్షన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి పోలీస్. ఓకే, కాల్ తీసుకుందా అండి? మంచిర్యాల నుంచి విజయ్ గారు. హలో. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం మేడం. ఒక మా రిలేషన్షిప్ అమ్మాయికి ఇట్లా క్యాజువల్ గా ఇట్లా మాట్లాడింది. వాళ్ళ చిన్న బాబాయ్ బిడ్డతోటి పరిచయము ఆ బాబు. తర్వాత ఏంటంటే ఇక ఆమె కొంచెం మాట్లాడినందుకు ఆమె లవ్ చేయలేదు, కానీ అడే చేసి తర్వాత నేను పెళ్లి చేసుకో అది దాన్ని వేసేసు. మొన్న పోలీస్ స్టేషన్ కి ఇస్తే ఏ కేసు ఆయన ఇంకా కూడా పట్టించుకుంటలేరు మేడం. అమ్మాయి వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంతమ్మా? అమ్మాయి వయసు 30 దాకా ఉంటాయి. ఆమె ఇంకా ఎంఎస్సి బిఈడి చేసింది. ఇక ఆమెకు ఇంకా జాబ్ ఇట్లనే కోచింగ్ కానీ పోతే అక్కడ పరిచయం అయ్యి ఇట్లనే వేధించుండు మేడం. సహాయం అంటే ఏమని వేధిస్తున్నాడమ్మా? అది వట్టిగానే ఇట్లా నన్ను పెళ్లి చేసుకో, ఇట్లా మీ అమ్మ నాన్నలకు చెప్తాను, మా అందరికి చెప్పేసింది అమ్మాయి. గాని ఆ అబ్బాయికి ఏమి కూడా లేదు మేడం. ఇద్దామంటే జాబ్ లేదు అక్కడ. తల్లిదండ్రులకు కూడా చెప్పొచ్చున్నాం గాని అన్ని ఇట్లా చెప్పినా గాని ఇట్లా
వేధిస్తుండు, నేను చనిపోతా, మీ పేర్లే రాసి చనిపోతా అనుకుంటా వేధిస్తుండు మేడం. ఈ అమ్మాయి ఏమంటుంది? ఇష్టమైన ఈ అమ్మాయికి అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేదు మేడం. ఓకే, లాయర్ గారు వేధించినకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చమ్మా. వాళ్ళు తీసుకోకపోతే కనుక మీరు హయ్యర్ ఆఫీసర్స్ కి వాళ్ళ ఆఫీసర్స్ కి చెప్పి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ లో వేసి కంప్లైంట్ ఇచ్చి తర్వాత కోర్టులో కూడా వేసుకోవచ్చు. హయ్యర్ ఆఫీసర్స్ కూడా చెప్పొచ్చు. వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళ కమిషనర్స్ వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ అయ్యి చెప్పొచ్చు. వాళ్ళకి కలిసినాం కానీ మేడం ఆమె పట్టించుకుంటలేదు. లేదమ్మా, ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వండి, ఏసీపీ గారికి ఇవ్వండి, డీసీపీ గారికి ఇవ్వండి, లేదా అక్కడ డిఎస్పీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి. పై అధికారులకు ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు. పై అధికారులకు ఇవ్వండి. వాళ్ళు చర్య తీసుకోకపోతే పై అధికారులకు ఇవ్వండి, కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో పోతే ఇక్కడ కాదు, అక్కడికి వేరే అక్కడ ఊళ్ళోకి పోవాలని చెప్పారు. లేదు అన్న అనడానికి లేదు, వాళ్ళు అనడానికి లేదు. మీరు ఒక హయ్యర్ ఆఫీసర్స్ కి అప్రోచ్ అయితే డిఎస్పీ వాళ్ళకి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారమ్మా. అలా అనడానికి లేదు, వాళ్ళు తీసుకోవాలి కంపల్సరీగా. లాయర్ గారు, ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఆడవాళ్ళు భయపడుతుంటారు కంప్లైంట్ ఇవ్వడానికి. తర్వాత అతని వల్ల ఇతనికి రక్షణ ఉండదేమో అని. వీళ్ళకి మేడం రక్షణ కల్పిస్తారండి పోలీస్ వాళ్ళు. వాళ్ళకి పిలివే అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ చేసి పెట్టడము, వాళ్ళకి వాళ్ళకి కూడా వాళ్ళు చెప్తారు. భయంతో వాళ్ళు ఇంకా వీళ్ళకి రక్షణ ఆటోమేటిక్గా రక్షణ వాళ్ళు కల్పిస్తారండి పోలీస్. ఓకే జడ్జి గారు, ఈ బాధిత మహిళలకి ఎలాంటి కాంపన్సేషన్ ఉంటుందండి? కాంపన్సేషన్ అంటే మ్యాక్సిమం కాంపన్సేషన్ తనకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ సఫర్ అయ్యారు కాబట్టి మేము 10 lakhs 5 lakhs వరకు మేము కాంపన్సేషన్ ఇస్తుంటాం ప్రతి ఒక్క జడ్జిమెంట్లో. అది డిఎల్ఎస్ఏ సెక్రటరీకి డైరెక్షన్ ఇస్తూ చూసుకోమని చెప్తూ ఉంటాం. ఓకే, కాల్ తీసుకుందాం అండి. గూడూరు నుంచి శివ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, మొన్న ఒక ఆవిడ, అది పెద్ద ఆవిడ 22-23 సంవత్సరాలు ఆమె, ఒక చిన్న పిల్లవాడు వాడు 18-19 ఏళ్ళ అబ్బాయిని మా ఊరు ఇష్టపడి రమ్మంది. అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ బంధువు చూశారని చెప్పి రేపు కేసు పెట్టారండి. దాన్ని ఏం చేయాలని? జడ్జి గారు ఏంటండి వినిపించలేదు. రేప్ కేసు ఎవరు? అబ్బాయి వయసు ఎంత కరెక్ట్ గా? 18 సంవత్సరాలు, అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఉండొచ్చండి. కంప్లీట్ అయిందా 18 సంవత్సరాలు అబ్బాయికి? ఆమె 22 పైన. ఆమె అబ్బాయికి ఎంత వయసు? అబ్బాయి 20 సంవత్సరాలండి. రేప్ కేసు పెట్టారా? ఆమె ఇష్టపడి రమ్మంది. వాళ్ళ బంధువు చూశారని నన్ను పట్టుకున్నాడు, చేసేసాడు, కేసు పెట్టి ఏం చేయాలని. అది కోర్టులో విచారణ జరిపిస్తారండి. కోర్టులో ఆధారాలు సేకరించి మీరు తిరిగి ఆవిడే వీళ్ళ మీద కేసు ఆధారాలు సేకరించి మీరు లాయర్ గారిని పెట్టుకుని, మీరు ఒకవేళ లాయర్ గారిని పెట్టుకునే స్తోమత లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అపాయింట్ చేస్తారు లాయర్ గారిని. సో మీరు లాయర్ గారిని పెట్టుకుని మీరు తగిన విధంగా మీరు డిఫెన్స్ తీసుకోవచ్చు. అంటే మీరు మీ లాయర్ గారిని పెట్టుకుని డిఫెన్స్ తీసుకోవాలి. అది జనరల్ గా ఇలాంటి సందర్భాల్లో ఆడవాళ్ళు చెప్పేదే నమ్ముతారు కదండి. అవును. మరి అలాంటప్పుడు సాక్ష్యం ఎలా, అసలు రుజువులు సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి సందర్భాలు? చెప్పాను కదా ఇంతకుముందే మీకు, ఇంతకుముందు మెడికల్ ఎవిడెన్స్ చూస్తాము, వాళ్ళ క్లోత్స్ అవన్నీ చూస్తాము, స్పర్మ్స్ ఏమన్నా. ఇక్కడ రివర్స్ ఉంది కేసు, అంటే ఇక్కడ రివర్స్ ఉంది. అమ్మాయి అబ్బాయి మీద పెట్టింది. అలాంటి కేసులు అయితే ఇప్పటివరకు ఏమీ రాలేవు మా దగ్గరికి. బట్ తీసుకునేటప్పుడు పరిస్థితులు అవి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి ఆ టైంలో జరిగిన, ఎప్పుడు ఏ టైంలో పెట్టినారో దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారా, ఏం జరిగింది, ఆమెని కన్సెంట్ ఇచ్చారు, ఆమెని రమ్మన్నారని చెప్పి వీళ్ళు డిఫెన్స్ తీసుకొని ఆ రకంగా వీళ్ళు నిరూపించుకోవచ్చు మేడం కేసు. ఓకే ఓకే. అలాగే జడ్జి గారు, ఇప్పుడు బాధిత మహిళలకి గర్భం దాల్చారనుకోండి, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల్ని ఎవరికి అప్పగిస్తారు? పిల్లలు పుట్టినప్పుడు అప్పగించడం అంటే ఇంకా తనతోనే ఉంటారు మాక్సిమం. లాయర్ గారు, ఇంకేమన్నా అంటే స్టేట్ హోమ్ లో అప్పగించడానికి వీలుంటుందంటారు? ఉంటుంది మేడం, ఉంటుంది, తీసుకుంటారు వాళ్ళు. ఇలాంటి బాధితులను తీసుకుంటారండి. ఈ సునీత ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు కూడా ఆ విధంగా తీసుకుంటున్నారండి. వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, సఖీ భరోసా సెంటర్ వాళ్ళు అలా ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు. స్టేట్ హోమ్ వాళ్ళు తీసుకుంటారు మేడం. ఇలాంటి పిల్లలకే స్టేట్ హోమ్ రక్షణ కల్పిస్తారు. వాళ్ళ బాధ్యత అంతా వాళ్ళు తీసుకుంటారు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇప్పటి వరకు మనం మహిళా రక్షణ చట్టాలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.